హౌ యూకే ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అసలు యూకే అంటే లైక్ వాట్ ఈస్ ద జోగ్రఫికల్ థింగ్ అండి మన పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడుండే పరిస్థితుల్లో స్టూడెంట్స్కి అంతా కన్ఫ్యూషన్గా ఉంది ఏ కంట్రీ వెళ్ళాలని చెప్పి. ఈ ప్రజెంట్ సినారియోలో అమెరికాకి వెళ్ళడం బెనిఫిషియల్గా కానీ వయబుల్గా కానీ లేదు. యూకేలో పార్ట్ టైం జాబ్ మాత్రం డే 1 నుంచి లీగల్ అంటారు. యూఎస్లో అయితే మీకు పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్ అవుట్ సైడ్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది, పట్టుకుంటే డిపోర్ట్ చేస్తారు. యూకేలో ఇంకా ఆ ప్రాబ్లం లేదు, ఎక్కడన్నా వర్క్ చేసుకుంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 years ఉంటుంది, వేరే యూకేలో మాత్రం ఒక 1 yearలోనే కంప్లీట్ చేస్తారు. ఎంట్రీ రిక్వైర్మెంట్ సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ అవసరం ఉండదు, జిఆర్ఈ అవసరం ఉండదు అది అంటారు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఎగ్జామ్? ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మాత్రం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ దట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంది అని ప్రూవ్ చేయాలంటే. యు ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది చాలా క్యూరియస్గా ఉందండి, అది ఎలా లైక్ ఎందుకంటే రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఆయన స్వయంగా మీ నేటివ్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని తన చాలా హై గ్రాటిట్యూడ్తో మాట్లాడారు. ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్పించి రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాస్ భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని, తర్వాత అప్పు తీర్చేవాడిని. పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా సిగ్గుగా టిమిడ్గా ఉండేవాడు. అంటే ఓ పని చేయి, నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, రోజు రా అక్కడికి, వచ్చామంటే నీకు 250 రూపీస్ ఇస్తానని చెప్పాను. ఫస్ట్ ఇన్కమ్ అతనికి ఇచ్చింది నేను. ప్రపంచానికి ఎలా చేయాలి ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉండేవి. సో ఆ విధంగా అతను ఆ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఈ బుక్స్ అని చదవడం వల్ల అతని మైండ్ అప్పుడే మారిపోయింది. ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నా పేరు చెప్తుంటాడు. బాలకృష్ణ షో ఉంది కదా, అన్స్టాపబుల్ చెప్పాడు నా గురించి. ఆ టైంలో నాకు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేక, సరైన స్నేహితులు ఇంటి పట్టున ఎక్కువ ఉండాల్సి వచ్చేది. చాలా డిప్రెషన్ లోనేవాడు. సో నాకు పుస్తకాలే స్నేహితులు. అలాగే నాకు ఒక నెల్లూరులో ఒక బుక్ సెంటర్ నడిపే, నాకంటే కొంచెం సీనియర్, ఆయనకు బుక్ షాప్ ఉండేది భవానీ బుక్ సెంటర్ అని, అక్కడ ఆయన బుక్స్ ఇచ్చేవాడు. సో నేను వెళ్ళి కలవాలి, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ స్టేజ్లో, హై స్టేజ్లో ఉన్నాడు. అది వెళ్తే మాత్రం హలో ప్లస్ టీవీ వ్యూవర్స్. సో ఐఎమ్ డాక్టర్ రెహమాన్, గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్. సో ఇవాళ మనతో వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అనొచ్చు, అడ్వైజర్ అనవచ్చు, ఎండ్ టు ఎండ్, హూ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్, బీ ఎనీ కంట్రీ. మిస్టర్ రమేష్ పతి గారు మనతో ఉన్నారు. చాలా విషయాలు, అండ్ ఎస్పెషల్లీ సార్ పాస్ట్లో యూకే, యునైటెడ్ కింగ్డమ్కి ఎంబసీ ట్రస్టెడ్ పార్ట్నర్గా కూడా చేస్తున్నారు. సార్ వచ్చేసి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ వేరియస్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్కి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ పిల్లలకి మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ మోస్ట్ క్రెడిబుల్ వేగా ఎలా హయ్యర్ ఎడ్యుకేషన్కి, వేరియస్ కోర్సెస్కి ఎలా గైడ్ చేయాలో చేస్తూ ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ పొంది చాలామంది విద్యార్థులు ఇప్పుడు సక్సెస్ఫుల్గా వేరియస్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో ఈ ఇంటరాక్షన్ ఇప్పుడు రాబోయే ఆస్పైరింగ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి పర్సూ చేద్దాం అనుకుంటున్నారో చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ఎస్ సార్, సో హయ్యర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనగానే మన ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్కి ఒక నెవర్ ఎండింగ్ డ్రీమ్ సార్. ఎవ్రీ ఇయర్ ఆ ఆస్పిరేషన్ అనేది చాలా హై అవుతూ ఉంటుంది. సో రీసెంట్గా మనకి కొన్ని చేంజెస్ చూస్తున్నాం. లైక్ లాస్ట్ 3 years నుంచి యూఎస్ఏకి ఎక్కువ వెళ్ళడం వల్ల లాస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే యూకే వైపు కొంచెం ఎక్కువ ట్రెండ్ ఇండికేట్ అవుతుంది. అండ్ లక్కీలీ మీరు యూకేకి చాలా ట్రస్టెడ్ పార్ట్నర్గా కూడా వర్క్ చేస్తున్నారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూకే. సో హౌ యూకే ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అసలు యూకే అంటే లైక్ వాట్ ఈస్ ద జోగ్రఫికల్ థింగ్ అండి మన పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది? థ్యాంక్ యూ ప్లస్ టీవీ.
ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో నేను కూడా ఈ అవకాశాన్ని మీకు ఉపయోగపడేలాగా మీకు తెలియాల్సినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ గురించి మీకు తెలియాల్సినటువంటి డిఫరెంట్ మ్యాటర్స్, డిఫరెంట్ న్యూస్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు వినపడుతుందో దాని గురించి మీకు కొన్ని మెలకువలు అని అవును సార్, ఎస్పెషల్లీ డౌట్స్ చాలా ఏర్పడ్డాయి. మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఐ థింక్ వాట్ ఎవర్ ఐ సే మై విల్ బి చాలా మీకు సో యూకే ఉపయోగపడుతుంది. యా సార్. సో యునైటెడ్ కింగ్డమ్ ఎలా సార్, లైక్ దాన్ని ఎలా చూడాల్సి వస్తుంది? సో ఇప్పుడుండే పరిస్థితుల్లో స్టూడెంట్స్కి అంతా కన్ఫ్యూషన్గా ఉంది ఏ కంట్రీ వెళ్ళాలని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ చాలా వరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళడానికే మొగ్గు చూపుతారు. అయితే ఈ ప్రజెంట్ సినారియోలో అమెరికాకి వెళ్ళడం అంత వైబుల్, అంత బెనిఫిషియల్గా కానీ వయబుల్గా కానీ లేదు. ఎందుకనంటే అమెరికాలో ఉండేటటువంటి సిచ్యుయేషన్ వల్ల అండ్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ రావడం వల్ల చాలా డౌట్స్ ప్రతి స్టూడెంట్ మైండ్లో ఉన్నాయి. కరెక్ట్ సార్. వెళ్ళాలా వద్దా అని మీమాంసలో వాళ్ళు చాలా తటపటాయిస్తున్నారు. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు యూరోప్ సంబంధించిన దేశాల్లో కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో అవకాశం ఉంది. కెనడా కూడా ఇంతకుముందు చాలామంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. రెస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల కెనడా కూడా చాలామంది వెళ్ళడం తగ్గింది. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ యూరోప్ వైపు చూస్తున్నారు. ఓకే. సో యూరోప్ అనగానే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఏంటంటే యూకే అవుతుంది. యూకే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్. సో I think United Kingdom is the place where the education has started. Okay. Education ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యునైటెడ్ కింగ్డమ్లో స్టార్ట్ అయింది. ఫ్రమ్ దేర్ ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్. సో అక్కడ ఉండే యూనివర్సిటీస్ అన్నీ కూడా 1500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 600 సంవత్సరాల నుంచి కూడా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో అందుకని ఇది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. ఓకే. చాలా హైగా ఉంటాయి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ హైగా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ ఇన్వెన్షన్స్ కానీ అవన్నీ కూడా మనకు యూకే నుంచి వచ్చాయి. అందుకని యూకే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో యూకేకి వెళ్ళడమే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది స్టూడెంట్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ. ఓకే. అందుకని యూకేకి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య కూడా ఇప్పుడు చాలా డబుల్ అయింది, పెరిగింది. ఓకే. బికాస్ యుఎస్ఏ క్లోజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. వెళ్ళడానికి చాలా సంశయిస్తున్నారు స్టూడెంట్స్. అలాగే మిగతా కంట్రీస్ కెనడా కూడా క్లోజ్ అయిపోయింది. సో అలాంటప్పుడు యూకే, ఐర్లాండ్ ఇలాంటి ఐరోపా సంబంధించిన కంట్రీస్ ఇలాంటి వాటికే మన స్టూడెంట్స్ ఎక్కువ ఇప్పుడు వెళ్తున్నారు. సో యూకే ఎందుకని చెప్తున్నామంటే యూకేలో ఎడ్యుకేషన్ వైజ్ కొద్దిగా చీప్ అవుతుంది స్టూడెంట్స్కి. ట్యూషన్ ఫీ అనేది హాఫ్ ఉంటున్నాడు సార్. యుఎస్తో పోల్చుకుంటే 50% తగ్గిపోతుంది ట్యూషన్ ఫీజు. సో ఎలాగంటే ఇక్కడ కోర్సులన్నీ కూడా 1 సంవత్సరమే చేస్తారు. ఓకే. వేరే అదర్ కంట్రీస్లో వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 years ఉంటుంది. వేరే యూకేలో మాత్రం ఒక 1 yearలోనే కంప్లీట్ చేస్తారు. సేమ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటాయి. ఈ క్రెడిట్స్ మీరు అక్కడ చదివేవి, యూఎస్లో చదివేవి కానీ ఇక్కడ చదివేవి కానీ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇవి ఫాస్ట్ ట్రాక్ ఇంటెన్సివ్ కోర్సెస్ అంటారు. యూ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 1 year. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు 1 సంవత్సరం ఫీజు తగ్గిపోతుంది. 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్, మీ అకామిడేషన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ అవి కూడా సేవ్ అవుతాయి. సో దేర్ బై 50%లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. అది కూడా కాకుండా దానివల్ల ఏమవుతుందంటే 1 yearలో కంప్లీట్ చేసి 2nd yearలోనే మీరు జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతారు. అదే మీరు యూఎస్ కానీ అదర్ కంట్రీస్కి వెళ్తే 2 years కోర్స్ చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ ఓపీటీ అని ఇలాంటివి చాలా ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసి అప్పుడు మీరు జాబ్ మార్కెట్కి వెళ్ళాలి. సో యూకేలో అయితే వెంటనే మీరు 1 year తర్వాత జాబ్ మార్కెట్లోకి వెళ్ళి జాబ్స్ హంట్ చేసుకోవచ్చు.
సో 2 years వర్క్ వీసా ఇస్తారు కూడా మీకు ఇక్కడ. ఓకే. ఓకే. ఈవెన్ యూఎస్లో కూడా ఇట్ ఈస్ ఆల్దో దే గివ్ 3 years ఇచ్చినా కూడా 1 year మ్యాండేటరీ ఓపీటీ ఉంటుంది. దాని తర్వాత 2 ఏళ్ళే ఉంటుంది మీకు అవును. టైం. ఓకే. దట్ టు ప్రొఫెషనల్ జాబ్ వస్తేనే అది ఎక్స్టెండ్ అవుతుంది అంటారు. ఎక్స్టెండ్ అవుతుంది. యూకేలో పార్ట్ టైం జాబ్ మాత్రం డే 1 నుంచి లీగల్ అంటారు. యూఎస్లో అయితే మీకు పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్ అవుట్ సైడ్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది, ఓకే. పట్టుకుంటే డిపోర్ట్ చేస్తారు. ఓకే. సో యూకేలో మీకు ఆ ప్రాబ్లం లేదు, ఓకే. ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. 20 hours per week ఎక్కడన్నా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. అవుట్ సైడ్ ది క్యాంపస్, ఇన్సైడ్ ది క్యాంపస్, ఆర్ ఎనీవేర్ యూ కెన్ వర్క్, నో బడీ విల్ క్వశ్చన్ యూ. ఓకే. దట్ ఈజ్ ఒక అడ్వాంటేజ్. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు అకామిడేషను, లివింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లోనే. వేరే నెక్స్ట్ 2 yearsలో మీరు యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ సమ్ గుడ్ మనీ. ఓకే. సో మీ జాబ్, మీకు రిలేటెడ్ జాబ్ మీరు ట్రై చేసుకుంటూ మీరు పనిచేస్తూ ఉంటారు. ఓకే. అదర్ జాబ్స్లో పనిచేస్తుంటారు. ఓకే. లైక్ సూపర్ మార్కెట్స్ కానీ, లేకపోతే క్లాత్ స్టోర్స్ కానీ, రెడీమేడ్ స్టోర్స్ కానీ, లేకపోతే మీకు రెస్టారెంట్స్ కానీ, ఇలాంటి వాటిల్లో పనిచేస్తూ కూడా మినిమం శాలరీ 2 lakhs మీరు పర్ మంత్ సంపాదించుకోవచ్చు. ఓకే. సో 2 lakhs మీరు సంపాదించారంటే ఇయర్లీ మీకు ఒక 25 lakhs వస్తుంది. Yes. 2 yearsలో 50 lakhs మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీ టోటల్ ఎక్స్పెండిచర్ ఫీజు ఓన్లీ మీరు కట్టాల్సి వస్తుంది. ఓకే. ఫీజు అరౌండ్ 20-25 lakhsలో మీకు ఫీజు కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ సెకండ్ థర్డ్ ఇయర్లో మీకు వచ్చేస్తుంది. వచ్చేసి. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ అవుతుంది మీకు. కరెక్ట్. ప్లస్ యూ విల్ బి లెఫ్ట్ విత్ సమ్ సర్ప్లస్ మనీ ఓకే. ఆఫ్టర్ స్పెండింగ్ ఫర్ యువర్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. మీకు ఒక సర్ప్లస్ ఫండ్ ఒకటి మిగులుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. ఓకే. సో మీకు 2 సంవత్సరాల టైం ఉంటుంది మీరు జాబ్ వెతుక్కోవడానికి. ఓకే. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు టాలెంట్, స్కిల్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ కంట్రీలోనూ ఉంటాయి. ఉంటాయి. యూకేలో కూడా మీకు మంచి స్కిల్ ఉండి, మీకు టాలెంట్ ఉండి, మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండి, మీకు కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. రిసెషన్ ఉన్నా కూడా జాబ్ వస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండదు, టెక్నాలజీ స్కిల్స్ ఉండవు, ఇవన్నీ లేకుండా వెళ్తారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు జాబ్స్లో సెలెక్ట్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 50% who go to UK, they go without all these skills. ఓకే. That is the reason they don't get selected. అందువల్ల జాబ్స్ రావు వాళ్ళకి. ఓకే. 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 దానివల్ల ఏమవుతుంది, జాబ్స్ లేవు అంటారు. సార్. దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ వెళ్తారు, పార్ట్ టైం జాబ్ చేసుకొని వచ్చేస్తుంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. సో అలా ఒక నెగటివ్ పర్సెప్షన్ కూడా బిల్డప్ అయింది. ఓకే. బట్ యాక్చువల్గా వీళ్ళు వెళ్ళేవాళ్ళు టాలెంటెడ్గా ఉండి మంచి నాలెడ్జ్, స్కిల్స్ కానీ ఉంటే డెఫినెట్గా వాళ్ళు పికప్ అవుతారు, జాబ్ కింద పికప్ అవుతారు. ఓకే. అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే టాప్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఒక 6-7 యూనివర్సిటీస్ ఉన్నాయి లండన్లో. ఆ యూనివర్సిటీలోనే వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండే కన్సల్టెంట్స్ అందరూ ఈ స్టూడెంట్స్ అందరినీ ఆ యూనివర్సిటీస్కే పంపిస్తారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో పార్ట్ టైం జాబ్స్ ఉండవు, వీళ్ళకి ఫుల్ టైం జాబ్స్ రావు. అందుకని వితౌట్ ఎనీథింగ్ 3 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి వచ్చేస్తారు. అందుకని దే క్రియేట్ కైండ్ ఆఫ్ ఎ రూమర్ దట్ దేర్ ఆర్ నో జాబ్స్. బట్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఇఫ్ యు హావ్ ఎనఫ్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్ దేర్. సో వన్స్ యూ ఒక్కసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కానీ మీరు కంటిన్యూ చేస్తే మీకు పిఆర్ ఇచ్చేస్తారు. సో పిఆర్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అదే మీకు యూఎస్లో పిఆర్ అసలు రాదు, 100 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. సో ఏ కంట్రీ తీసుకున్నా ఇప్పుడు పిఆర్ చాలా డిఫికల్ట్ ఉంది. ఆస్ట్రేలియా కూడా కొంచెం డిఫికల్ట్ ఉంది. అది యూకేలో అయితే మీరు కానీ జాబ్ వస్తే 5 years కానీ అక్కడ కానీ ఉంటే మీరు వెంటనే పిఆర్ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత 1 yearలో మీకు సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. చాలా పర్సెప్షన్స్ అయితే క్లియర్ అయ్యాయి. అండ్ దెన్ చాలా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, దాని తర్వాత ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇలాంటివి కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ 5th యూనివర్సిటీ అప్ టు 200 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ర్యాంకింగ్ 5th నుంచి 15th వరకు 10 యూనివర్సిటీస్లో కానీ వెళ్ళగలిగితే దే ఆర్ ఈక్వల్ టు ఐవీ లీగ్ యూనివర్సిటీస్. యూకేలో ఎలాగంటారో స్టాన్ఫోర్డ్, MIT ఎలాగంటారో ఆ యూనివర్సిటీస్ సమానంగా మీకు జాబ్స్ వస్తాయి. మీకు మంచి స్కోర్స్ ఉండి, ఓకే, మీరు మంచి అకాడమిక్ స్కిల్ ఉంటే ఇలాంటి యూనివర్సిటీలో జాయిన్ అయితే మీకు జాబ్ వెంటనే వస్తుంది. వెరీ గుడ్. సో యూకే ఈజ్ నంబర్ 1 దట్ వే. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్. అవును. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి సేమ్ ఎవ్రీవేర్. ప్రతి దగ్గర అదే ఉంటుంది. అదైతే కరెక్ట్ చెప్పారు సార్. ఎందుకంటే మనకి లైక్ ఇయర్స్ నుంచి ఆక్స్ఫర్డ్ అంటే
లైక్ ఒక ఊతపదం, బట్ ఆక్స్ఫర్డ్ వచ్చేసి అది యూకే యూనివర్సిటీ. అట్లా Yeah. హిస్టారికల్ యూనివర్సిటీస్తో పాటు And if you somewhere- think about all the leaders ఫ్రమ్ India, India. మహాత్మా గాంధీ నుంచి అందరూ యా Prime బ్రిటన్ Ministers ఎడ్యుకేషన్ కానీ, జవహర్లాల్ నెహ్రూ రీసెంట్ గా కానీ, మన మన్మోహన్ సింగ్ ఎవరు? పాస్ మన్మోహన్ సింగ్ కానీ pass అయ్యారు. అందరూ యూకేలో చదువుకున్న చదువుకున్న వాళ్ళు. వాళ్ళు. Lot of people have studied in UK. So UK has been the hub for education system. కోర్సెస్ వైజ్ ఎవరికి ఎక్కువ సూటబుల్ సార్ యూకే అంటే టెక్నాలజీ కోర్సెస్ ఎలాగో Courses wise, there are number of courses what you have in UK, you don't have anywhere else, I can say. ఓకే You name the course, you have it. ప్రతి కోర్సు ఏది కావాలన్నా, ఓకే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్స్ అన్నా కూడా అవైలబిలిటీ ఉంది. ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటాయి కోర్సెస్. ప్రతి కోర్సు చాలా బాగుంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ మాత్రం చాలా బాగుంటాయి. Okay. రీసెర్చ్ కూడా బాగా జరుగుతుంది Fine. యూనివర్సిటీస్లో. దెన్ స్టూడెంట్స్ విల్ బెనిఫిట్ బై దట్ Okay. గోయింగ్ టు ఎనీ యూనివర్సిటీ ఇన్ యూకే. సో ఎంట్రీ రిక్వైర్మెంట్ సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ అవసరం ఉండదు, జిఆర్ఈ అవసరం ఉండదు అది అంటారు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఎగ్జామ్, ఏది అవసరం సార్, అండ్ ఎలా వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు? లైక్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటారు, అది ఏ స్టేజ్లో ఉంటుంది? స్టూడెంట్స్కి కొంచెం గైడెన్స్ ఇస్తారు. జనరల్గా యూకేకి వెళ్ళేదానికి జిఆర్ఈ అవసరం లేదండి. ఓకే యూనివర్సిటీస్ జిఆర్ఈ మీద అసలు ఫోకస్ చేయవు. Okay. జిఆర్ఈ అవసరం లేదని చెప్తారు. Yeah. సో ఒకటే వచ్చి ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మాత్రం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ దట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంది అని ప్రూవ్ చేయాలంటే ఒక స్కోర్, టెస్ట్ స్కోర్ ఒకటి రాయాలి మీరు. ఓకే లైక్ ఐఎల్స్ అనుకోండి, లేకపోతే టోఫెల్ అనుకోండి, లేకపోతే పీటీ అనుకోండి, అది ఇలాంటి డ్యూలింగో కూడా లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇప్పుడు డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. టాప్ యూనివర్సిటీస్ కూడా యూకేలో యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓకే సో ఈ కోర్సులో ఏదో ఒకటి చేస్తే చాలు. ఓకే ఒకటి చేసి మినిమం 6.5 ఐఎల్స్లో ఈక్వలెంట్ టు ఆల్ ది ఎగ్జామినేషన్స్, ఈక్వలెన్సీ తీసుకోవాలి. 6.5 ఐఎల్స్ ఈక్వలెన్సీ, పీటీఈలో ఎంత ఉంది, టోఫెల్లో ఎంత ఉంది, డ్యూలింగోలో ఎంత ఉంది చూసుకొని అది కానీ మీరు అచీవ్ చేయగలిగితే డెఫినెట్లీ యుల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ యూనివర్సిటీ ఇన్ యూకే. అపార్ట్ ఫ్రమ్ దట్, UK, more than 50 universities or more than say around 75 universities, they accept your 12th standard English parameter తీసుకొని 70% అండ్ అబోవ్ కానీ మీకు ఇంగ్లీష్లో 12th స్టాండర్డ్లో కానీ మీకు వచ్చి ఉంటాయి మార్క్స్, కానీ మీకు IELTS స్కోర్ లేకుండానే అడ్మిషన్ ఇచ్చి వీసాకి వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల మీకు డబ్బు సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది, అండ్ వీసా మాత్రం 100% మీరు తెచ్చుకోవచ్చు, ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఎక్కువే ఉండవు. మీరు 30 days కానీ ఒక 30 lakhs 40 lakhs డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ మీరు కానీ మెయింటైన్ చేయగలిగితే ఫండ్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండొచ్చు, లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో ఉండొచ్చు. సో వెంటనే వీసా మాత్రం మీకు ఖచ్చితంగా ఇస్తారు. సో వాళ్ళు ఇంకా వేరే ఏం అడగరు, మిమ్మల్ని ఐటీ రిటర్న్స్ అడగరు, ఇంకా వేరే మీ ప్రాపర్టీస్ అయినా అడగరు, ఏం అడగరు. మీరు 30 days వరకు ఫండ్ కానీ బ్లాక్ చేసి కానీ చూపిస్తే అది మీ అకౌంట్లో కానీ మీ పేరెంట్స్ అకౌంట్లో కానీ మాత్రమే ఉండాలి ఆ ఫండ్. అది మీ అకౌంట్ అన్నా ఉండాలి, పేరెంట్స్ అకౌంట్ అన్నా ఉండాలి. పేరెంట్స్ అకౌంట్ ఉన్నప్పుడు మీరు బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మా స్పాన్సర్స్ అకౌంట్ చూపించడం. టెక్నికల్గా ప్రతి ఒక్కటి కరెక్ట్గా మీరు అప్లికేషన్ కానీ చేస్తే 100% వీసా వచ్చేస్తుంది. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. అండ్ వీసాకి వెళ్ళే ముందు మీకు యూ హ్యావ్ టు ఫేస్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద యూనివర్సిటీ నుంచి. ఓకే, సో వీసా ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఓకే. వీసా జనరల్గా ఉండవు. ఫైలింగ్ 500లో ఒకరికో ఇద్దరికో వీసా ఇంటర్వ్యూ పడచ్చు. జనరల్లీ ఇట్ వోంట్ బి దేర్. అదర్వైజ్ ఫైలింగ్ చేసేసి మనం ఫైలింగ్ చేసేసుకోవచ్చు. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు అడుగుతారు వెదర్ మీరు జెన్యున్ స్టూడెంటా కాదా అని తెలుసుకునేదానికి. ఓకే, బికాస్ యూకే యూనివర్సిటీస్ ఆర్ స్పాన్సర్స్ ఫర్ యూ. ఓకే, ఓకే. సో స్పాన్సర్ అంటే వాళ్ళకి మీరు ఏం చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి వెళ్తుంది. కరెక్ట్, కరెక్ట్. మీరు ఏమైనా తప్పు చేసినా కూడా ఆ యూనివర్సిటీని అడుగుతారు, ఓకే, గవర్నమెంట్. ఓకే. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. సెలెక్షన్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఎలా ఉన్నారు, కరెక్టా కాదా, వీళ్ళు చదవడానికి వస్తున్నారా, లేకపోతే ఇక్కడికి వచ్చి డిసప్పేర్ అయిపోతారా. సో అందుకోసం క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ పెడతారు. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో ఏంటంటే మీ స్టూడెంట్ ఫోకస్గా ఉన్నారా, మీరు యాక్చువల్లీ కోర్సెస్ చదవడానికి వెళ్తున్నారా, ఇలాంటివన్నీ కూడా కోర్సెస్ మీద, లేకపోతే మీరు చేసిన రీసెర్చ్ మీద, యూనివర్సిటీ మీకు ఏం తెలుసు, యూకే గురించి ఏం తెలుసు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్వశ్చన్లు వేసి చూస్తారు. చూసి మీరు ఆన్సర్స్ కరెక్ట్ చెప్తే మీరు జెన్యున్ స్టూడెంట్స్ అని డిసైడ్ చేసి మీకు అప్పుడు క్యాష్ అంటే వీసా లెటర్ పంపిస్తారు. దాని తర్వాత యూ కెన్ గో ఫర్ వీసా డైరెక్ట్లీ. ఓకే.
సో వీసాకి వెళ్ళే ముందు మెడికల్ టెస్ట్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. సో ఫైనాన్షియల్స్ అన్ని చూపించాలి. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో ఇట్ విల్ బి ఈజీ ప్రాసెస్ ఓకే. అండ్ ఇఫ్ యూ ఫాలో టెక్నికలీ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ you will get the visa 100%. Cool. సో Visa success rate is very high. హై. UK. ఓకే. సో రిస్క్ అయితే ఉండదు స్టార్ట్ చేస్తే. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే 100% 90% of the students are successful Successful. up to the credibility interview. credibility. డెఫినెట్గా క్లియర్ చేసి వాళ్ళు ఏ యూనివర్సిటీలోకి అప్లై చేస్తారో ఆ యూనివర్సిటీకి ఈజీగా వెళ్ళొచ్చు. కానీ మీరు అన్నట్టు టాప్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ఒక మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళ మంచి Hmm. సిజిపిఏ కానీ బాగుంటే Yeah. 75% అబోవ్ కానీ ఉంటే వాళ్ళు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే Sure. దానివల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది. Okay. ఈ సో మీరు concept- మీరు మంచి పాయింట్ చెప్పారు. డెన్సిటీ ఉన్న ఏరియాస్కి మళ్ళీ వెళ్ళడము, Hmm. అక్కడ తెలిసిన వాళ్ళని చెప్పడం, తెలిసిన వాళ్ళని అందరూ కూడా- లండన్కి వెళ్ళాలి లండన్కి లండన్కి వెళ్ళాలంటారు. అవును. లండన్కి వెళ్తే కాస్ట్ ఆఫ్ వాళ్ళు లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై. హై ఉంటుంది. ఒక రూమ్ కావాలంటే 1 lakh 1.5 lakh ఉంటుంది. సో అందుకని మీరు సంపాదించేది కూడా మీరు సేవ్ చేసుకోలేరు. ఓకే సార్. అదే అడుగుతాను సార్, హౌ బిగ్ యూకే స్ప్రెడ్ సార్? అంటే యూకేని ఇలా కొందరు వేల్స్ అంటారు, లైక్ స్కాట్లాండ్ అంటారు. సో సో యూకే ఈజ్ జనరలీ ఇట్స్ కాల్డ్ యునైటెడ్ కింగ్డమ్. ఎస్ సార్. యూకే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్. It's a combination and merger of 4 kingdoms. ఓ ఓకే. One is England, one is Wales, one is Northern Ireland, ఓకే. one is Scotland. స్కాట్లాండ్. Scotland is most scenic and beautiful place, ఓకే. and the climate is bit chill, but Fine. it's a very nice place. ఓకే. And the people are also very good. Scottish people or Irish people supposed to be very nice people, ఓకే. and you'll feel comfortable నైస్. going to Scotland and studying there. సో మన స్టూడెంట్స్ వీసాతో అవి కూడా తిరగొచ్చు, రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. Restriction లేదు. ఏమీ It's లేదు. part of UK. పార్ట్ ఆఫ్ only. యూకే ఉంది. సో It's all the 4 states you can call it Okay. together. It's called United United Kingdom Kingdom. or Great Britain. గ్రేట్ బ్రిటన్. ఎస్. So you heard of Great Britain? Great Yes. Britain means all these 4 kingdoms together is Are called Great Britain. గ్రేట్ బ్రిటన్. So all these called British people. బ్రిటిష్. England, Northern Ireland, Scotland ఓకే. and Wales. Okay. All these people are called British people. ఓకే. అండ్ వెదర్ పరంగా కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి సార్? ఇట్స్ వెరీ Now నార్మల్. weather is I mean very very manageable and it's very good. Our Indians are not facing any problem ఓకే. regarding weather. ఓకే. And coming to Scotland, it will be chillier during winters. ఓకే. And going to Scotland, you will experience snow also there. ఓ. So, and you will experience everything. ఓకే. ఏదన్నా మొమెంటరీ కానీ కెనడా అంత ఎక్స్ట్రీమ్ అయితే Ah. ఉండకపోవచ్చు. ఓకే. Not extreme like Canada Canada. and some parts of northern parts of US అనుకోండి, అవి చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎస్. అలాంటివి ఉండవు. ఓకే. మన వాళ్ళు ఈజీగా అక్కడికి వెళ్ళి అడాప్ట్ అడాప్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. And then lot of Indians are there. Sure. And then there is no racial discrimination. ఓకే. You can be of any religion, you can be of any caste, creed, anything. From any country, everybody is at par with each other, and they can happily live there. It's very safe country, UK, compared to US. Okay. No gun culture is there. ఓకే. It's very safe, and etiquette and manners which has come to the spread to the entire world has come from UK. ఓ అవును. So the manners, discipline, and everything will be of the ఎస్. హాస్పిటాలిటీ కానీ hospitality, topmost quality. టాప్ it will be. మోస్ట్. So you'll find yourself, I mean, a different person when you come back from Okay. there. ఓకే. Staying there for 2-3 years will give great experience, ఓకే. and meeting hundreds of people from different countries. Sure. And then work culture, discipline, and all you will gain by Gain. that. ఓకే. That So- makes the entire difference for the students. Yeah. సో ఎవరైతే లాంగ్ టర్మ్ సక్సెస్ ఉండాలో కన్సిస్టెంట్ 5 years ఆఫ్ స్టే మాత్రం మేనేజ్ చేసుకోవాలి. 5 years of సక్సెస్ఫుల్ మాస్టర్స్ ఇన్ టైం, PSW లో కష్టపడి మంచి జాబ్ తెచ్చుకోవడం. job తెచ్చుకోవడం. and, 5 years continue అయితే PR వస్తుంది. PR వస్తుంది. ఓకే. Very safe country and Mm. simple Okay. to live with. ఓకే. So that is the reason now we are recommending students అందరికి రికమెండ్ చేస్తున్నాం యూకేకి వెళ్ళమని. ఓకే. వాట్ ఈస్ ద రైట్ టైం సార్? ఒక గ్రాడ్యుయేట్ కి ఫైనల్ సెమిస్టర్ లో స్టార్ట్ చేస్తే 2 months లో క్లోజ్ అయిపోతుందా సార్? వాట్ ఈస్ ద అప్లికేషన్ నుంచి వీసా? జనరలీ 3-2 ఉన్నప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకొని ఇంజనీరింగ్ వాళ్ళకి 4-1 డిగ్రీ 4-1 లో. యా సార్. 4-1కి వచ్చిన తర్వాత Ah. మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే Hmm. సో మీరు ఈజీగా 4-2 కంప్లీట్ అయ్యి మీకు సర్టిఫికేట్స్ అన్ని వచ్చేటప్పటికి మీరు యూకేకి వెళ్ళిపోవచ్చు. టైం వేస్ట్ కాదు ఓకే. యూకేకి వెళ్ళడానికి. ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్ళిపోవచ్చు. ఓకే. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ జనవరిలో ఇంటికి వెళ్ళొచ్చు.
సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నేను నా గురించి చెప్పాలంటే నేను ఐ వాజ్ ఆనర్డ్ బై క్వీన్ ఎలిజబెత్ ఇన్ 2012. I was invited to UK, and I happened to have the honor of meeting her Oh, great. in UK. Sir. And I met and I have small conversation with her. Oh, great. Yeah, Great. she asked me what you do and what is your line of this thing. Yeah, yeah. So I told her I am into education, and I developed partnerships between universities and Oh, between Indian universities and the UK universities, and she has appreciated my efforts. And then I shook hands with her, and then I took some photographs with her, and then it was a great honor to yeah, meet Queen Elizabeth. Queen Elizabeth ని కలవడం Yeah, అంటే yeah, అదొక yeah. కంప్లీట్ new set of achievement. Yeah, out of the blue, Okay. and this thing has come. They have invited Fine. me. I don't know why they have invited me. Yeah. I mean, Yeah, maybe I మీరు have ఒక worked for UK the visas embassy, UK embassy on visas ట్రాన్స్పరెంట్ and గా all. చేస్తున్నందుకు. So, and I used to participate in all UK education summits and all. Because of all that, 4 people were invited. I was one among them Excellent. to go to UK and then meet her. Great. That is one of my, I mean, great moments for me Oh, to meet Queen Elizabeth. sir. సార్ ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లైక్ యూనివర్సల్ లైక్ ఫ్యాక్టర్. ఇదే విషయంలో చాలా మందికి ఐ మీన్ మీ క్లోజ్ సర్కిల్లో మాత్రం తెలిసింది యు ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది చాలా క్యూరియస్గా ఉందండి. అది ఎలా లైక్ ఎందుకంటే రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఆయన స్వయంగా మీ నేటివ్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని తన చాలా హై గ్రాటిట్యూడ్తో మాట్లాడారు. ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్పించి రమేష్ పతి అనే నా ఫ్రెండ్ అని. సో అది మీ క్లోజ్ సర్కిల్లో కూడా చాలామందికి తెలియదు. మీరు అండర్ ప్రొఫైల్గా చాలా లో ప్రొఫైల్గా మెయింటైన్ చేస్తుంటారు మీ హంబుల్నెస్. సో అది చాలా క్యూరియస్గా ఉంది. మీ అసోసియేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి అంత డీప్గా ఏముంది? హౌ యూ యునో మేడ్ ఏ ఇంపాక్ట్? కెన్ యూ ప్లీజ్ ఫర్ అవర్ వ్యూవర్స్? Sure. So I happened to be with him. ఆయనతో నేను పవన్ కళ్యాణ్ గారితో I think he was around 15 years, I think 15 years when he came to me. ఓ ఆయనకి 15 years. 15 years అప్పుడు నాకు I think maybe around 10 to 12 years gap is there. ఓకే ఓకే 10th క్లాస్ అప్పుడే ఫినిష్ చేశాడు. ఓకే సో నేనేంటంటే నాకు బుక్స్ పిచ్చి ఉండేది. ఓకే బుక్స్ అంటే చాలా చదివేవాడిని. నేను చాలా బుక్స్ చదివాను. నేను కూడా ఎస్ 500 odd బుక్స్ చదివాను. అప్పట్లోనే చదివాను బుక్స్. ఓకే అందుకని నేను బుక్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక పెద్ద లైబ్రరీగా పెట్టేశాను అనమాట. ఓకే మీ ఒక బుక్ షాప్. బుక్ షాప్లో నేను ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్, నాలెడ్జ్ బుక్స్, లిటరేచర్ బుక్స్ ఇవన్నీ అమ్మేవాడిని. ఓకే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే కనపడదు కానీ బుక్స్ గురించి అన్ని కనపడతాయి. ఓకే అది కాకుండా ఒక లెండింగ్ లైబ్రరీ లాగా ఎవరికి కావాలన్నా బుక్స్ ఇచ్చేవాడిని. ఓకే అది నేనేం కలెక్ట్ చేసేవాడిని కాదు. జస్ట్ లైక్ దట్ అన్ని మెయింటైన్ చేసేవాడిని. రిజిస్టర్ అన్ని మెయింటైన్ చేసి వాళ్ళ పేరు రాసి అన్ని రాసి ఇచ్చేవాడిని. ఆ విధంగా నాకు చాలా టాప్ పీపుల్, ఓకే చాలా పెద్దవాళ్ళు సో పరిచయం అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద లెవెల్స్లో ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ టాప్ పీపుల్గా ఉన్నారు ఎక్సలెంట్. డిఫరెంట్ ప్లేసెస్. ఓకే దాంట్లో ఒకరు పవన్ కళ్యాణ్. ఓకే పవన్ కళ్యాణ్ ఏంటంటే కొంచెం ఎవరితో మాట్లాడేవాడు కాదు. చాలా ఇంట్రోవర్ట్, ఓకే చాలా ఇంట్రోవర్ట్. ఎవరితో మాట్లాడాడు ఓకే వస్తాడు నా వెనక కూర్చుంటాడు అంతే. ఎవరన్నా ఏమైనా అడిగినా నన్ను మాట్లాడమంటాడు అన్నమాట. అంత సిగ్గుపడేవాడు అనమాట. సో అట్లా 4 years ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ఈ 4 yearsలో ఒకసారి హాలిడేస్లో వచ్చాడు నా దగ్గరికి. చిరంజీవి నన్ను ఏదైనా పని చేయరా, హాలిడేస్ కదా ఖాళీగా ఉండకూడదు, ఏదైనా పని చేసి చూపించు, నాకు సంపాదించి చూపించు అన్నాడు. ఓకే సో అది వచ్చి నా దగ్గర చెప్పాడు. అంటే ఓ పని చేయి, నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, రోజు రా అక్కడికి, ఓకే వచ్చావంటే నీకు 250 rupees ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ ఇన్కమ్ అతనికి ఇచ్చింది నేనే. అప్పుడు షార్ట్స్ వేసుకునేవాడు. షార్ట్స్ వేసుకుని సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడు నా దగ్గరికి. వచ్చి మన ప్రింటింగ్ ప్రెస్లో నాతో కూర్చునేవాడు. సో ఈ ప్రూఫ్ కరెక్షన్ అని అదని చిన్న చిన్న పనులు అనేది ఇచ్చేవాడు, చేసేవాడు. మధ్యాహ్నం అయిందంటే మా అమ్మ అక్కడే మా ఇంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇద్దరం. మా అమ్మ దగ్గర కలిపి చేతి ముద్దలు పెట్టేది మాకు, తినేవాళ్ళం. అందుకని మా అమ్మను కూడా మర్చిపోడు, అంత క్లోజ్గా ఉంటాడు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో చాలా క్లోజ్గా ఉండేవాడిని. సో ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని, వాళ్ళ ఇంట్లో తినేవాడిని. ఇలాగనమాట మా పరిచయం. చాలా ఒక 4 ఏళ్లలో
ఎంతగా అంటే అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడు, ఎవరితో ఉండడు, నాతోనే ఉండేవాడు అనమాట. సరే ఈ లోపల ఏం చేయాలనుకుంటున్నావు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. సో అతనికి ఫస్ట్ ఇంగ్లీష్ బుక్ స్టార్టింగ్ విత్ నేనే ఇచ్చాను. ఇచ్చి అవన్నీ అండర్లైన్ చేసి ఇలా చదువు ఇలా చేయని చెప్పి, దాని తర్వాత నా దగ్గరే అతను ఒక 100 పుస్తకాల వరకు తీసుకోవడం, చదువుకోవడం, తెచ్చుకోవడం. స్పీచ్ లో ఆ మాట చెప్తారా? ప్రతి బుక్లో కూడా నేను అండర్లైన్ చేసి ఇలాంటి మంచి వొకాబులరీ కాదు, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటారు కదా, అలాంటి బుక్స్ ఎక్కువ ఇచ్చేవాడిని. దాంట్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా, అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి మంచితనం అంటే ఏంటి, ప్రపంచానికి ఎలా చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉండేవి. సో ఆ విధంగా అతను ఆ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల అతని మైండ్ అప్పుడే మారిపోయింది, చాలా మారింది అప్పుడే. అది అతనికి ఫౌండేషన్ బీజం పడింది. అందుకే మైండ్ కూడా పూర్తిగా అప్పుడే చేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్ నా దగ్గర ఉండేటప్పుడే అతను బీదవాళ్ళని చూస్తే ఫీల్ అయిపోయాడు, చొక్కా లేని చూస్తే ఒకసారి చొక్కా ఇచ్చేసి వెళ్ళిపోయాడు, చొక్కా ఇచ్చేసి అలాగే బయటపడితే ఇంటికి వెళ్ళిపోయాడు. అంత చలిలో ఒక అబ్బాయి వండుతుంటే చాలా కన్సర్న్, చాలా ఎర్లీ స్టేజెస్ నుంచి అతను మైండ్ ఎప్పుడు పూర్ పీపుల్కి కానీ హెల్ప్ చేయాలని, పావర్టీ పీపుల్ హెల్ప్ చేయాలని, అతను ఏదో 1 రూపీ కూడా ఉండేది కాదు, స్టూడెంట్ కదా, ఏమైనా కావాలంటే నా దగ్గర తీసుకునేవాడు. చెప్పి 3 నెలలు 4 నెలలకి 3000 4000 అప్పు అయిన తర్వాత అప్పుడు ఆ వదిన కానీ వాళ్ళు తెచ్చిచ్చేవాడు నాకు, ఖచ్చితంగా తెచ్చిస్తాడు. అయితే ఏం పర్లేదని అనలేదు. దట్ ఈస్ ద కనెక్షన్, చాలా రూటెడ్ కనెక్షన్. ఎందుకంటే ఈ 4 years వరకు కంప్లీట్గా నాతోనే ఉన్నాడు. దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు. చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం, ఇంటర్మీడియట్ అవన్నీ అక్కడ చేశాడు. సో చేసినప్పుడు కూడా 15 days 20 daysకి వచ్చినప్పుడల్లా మళ్ళీ అతను ఏం చేశాడు ఏంటి అన్నీ నాకు చెప్పుకునేవాడు, ఎవరు పరిచయం అయ్యాడు ఏంటి అదే అన్నీ చెప్పుకునేవాడు. సో ఆయనకి నాలెడ్జ్ కున్న హంగర్, ఇంగ్లీష్ మీద ఉన్న హంగర్ కి మీరు ఒక సోర్స్ లా కనెక్ట్ అవ్వడము, దానివల్ల అతను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బుక్స్ విపరీతంగా చదివాడు. ఇప్పుడు కూడా ఈ మెయింటైన్స్ వెరీ గుడ్ లైబ్రరీ. ఎలాంటి బుక్స్ ఉంటాయంటే ఫ్రాయిడ్ సైకాలజీ బుక్స్, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ బుక్స్, జట్టి కృష్ణమూర్తి ఫిలాసఫీ బుక్స్, అండ్ ఇంకా కమ్యూనిజం సంబంధించిన బుక్స్ ఇలాంటి ఎక్కువ చదివాడు. అసలు కంప్లీట్ రోజు చదువుతూనే ఉండేవాడు. సో అలాగే అతను నాలెడ్జ్ ఈరోజు అంత నాలెడ్జ్ ఉంది అతనికంటే బికాస్ ఆఫ్ బుక్స్. కరెక్ట్. సో బుక్స్ ఎలా చదవగలిగాడంటే నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని బుక్స్ చదవాలి. అప్పుడప్పుడు ఎప్పుడైనా కలిసేవాడిని, ఎప్పుడన్నా షూటింగ్ అవుతుందంటే వెళ్ళేవాడిని. వెళ్తే నేను అప్పుడు పవన్ కళ్యాణ్ కాదు అతని పేరు, కళ్యాణే. కళ్యాణ్ అని పిలిస్తే నా గొంతు గుర్తుపట్టి వెంటనే వచ్చేసి నాతో స్పెండ్ చేసి ఒక 1/2 hour ఎంతో స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మొన్న ఈ మధ్య లాస్ట్లో కలిసి సారథి స్టూడియోస్లో ఇప్పుడు ఏదో షూటింగ్ ఉంది కదా, ఏదో కొత్త సినిమా అవుతుంది. ఓజీ అవుతుంది సార్, ఓజీ అండ్ ఇంకొకటి క్రిష్ గారితో కూడా అవుతుంది, హరిహర వీరమల్లు అని. హరిహర వీరమల్లు షూటింగ్ అప్పుడు ఒకసారి అక్కడ ఉన్నాడని చెప్పి కలిస్తే చాలాసేపు మాట్లాడాడు. నాతో ఒకరిద్దరు వస్తే వాళ్ళు ఫోటోలు కావాలంటున్నారు, ఫోటోలు తీసుకోమంటే అమ్మని చెప్పి ఫోటో తీసుకున్నాడు, ఫోటోలు ఇప్పించాను. సో అందువల్ల ఫోన్ నెంబర్, ప్రతిసారి ఫోన్ నెంబర్ ఏదో ఇస్తాడు, అది కొన్ని రోజుల తర్వాత పనిచేయదు. ఇప్పుడు బట్ యూ షుడ్ బి ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు మీ ఈవెన్ వాళ్ళ బ్రదర్ నాగబాబు కూడా మాది ఒక కరాటే ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవాళ్ళు నెల్లూరులో, దానికి సెక్రటరీ నేను. సో మా ఇన్స్టిట్యూట్లోనే ఏదో ఒక బెల్ట్ తీసుకున్నాడు, ఆరెంజ్ బెల్ట్ ఏదో తీసుకున్నాడు. సో ఎవ్రీ ఇయర్ మేము టోర్నమెంట్స్ అని కండక్ట్ చేసేవాళ్ళం. టోర్నమెంట్ చూడడానికి ఫస్ట్ ఇయర్ తను బెల్ట్ ఇస్తున్నారనగానే చిరంజీవి కూడా వచ్చాడు ఆ రోజు. అప్పట్లోనే మనవరి పాండవులో ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, అతను కూడా ప్రజెంటేషన్ అప్పుడు వచ్చాడు. సో అలాగా పరిచయం అయింది అతనితో. సో నేనుగా అతని దగ్గరికి వెళ్ళను, అతను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటాడు. సో ఒకసారి ఒక అమెరికన్ పబ్లిషింగ్ వాళ్ళు ఇతని గురించి బుక్ పబ్లిష్ చేస్తామంటే, హ్యారీ పాటర్ సిరీస్ ఉంది కదా, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా ఫొటోస్ అవన్నీ కూడా ఇచ్చాను. దాని తర్వాత ఏమైందో తెలియదు, బుక్ పబ్లిష్ అయిందో లేదో నాకు తెలియదు, తనే పంపించాడు, అడ్రస్ కనుక్కొని వచ్చారు వాళ్ళు. సో టెస్టిమోనీ అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ సికింద్రాబాద్లో నా ఆఫీస్కి వచ్చి మొత్తం అన్ని నోట్ చేసుకొని అన్ని రికార్డ్ చేసుకొని వెళ్ళారు, నేను పబ్లిష్ చేస్తామని.
ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నా పేరు చెప్తుంటాడు. ఎస్ మొన్న Yes, sir. Yeah. బాలకృష్ణ షో ఉంది కదా, అవునండి, అన్స్టాపబుల్. అన్స్టాపబుల్. అన్స్టాపబుల్ చెప్పాడు నా గురించి. దట్స్ వాట్ సార్, ఇప్పుడు గ్రాటిట్యూడే కరువు అవుతున్న అదే. ఈ టైంలో గ్రాటిట్యూడ్ అనేది మాత్రం చాలా చాలా గట్టిగా ఫాలో అవుతాడు. యా, ఎవరైనా చిన్న హెల్ప్ సంథింగ్ యంగర్ జనరేషన్ మేబీ తీసుకోవచ్చు ఆయన దగ్గర చిన్న హెల్ప్ చేసినా కూడా చాలా బాగా రియాక్ట్ అవుతాడు అతను. సో నేను వెళ్ళి కలవాలి ఇప్పుడు, మళ్ళీ అతను డిఫరెంట్ స్టేజ్లో, హైయర్ స్టేజ్లో ఉన్నాడు. యా, బట్ వెళ్తే మాత్రం హీ విల్ రిసీవ్ మీ లైక్ ఐఎమ్ షూర్ అబౌట్. డెఫినెట్లీ సార్. సో వెరీ థ్రిల్లింగ్ సార్ మీరు ఇది చెప్తుంటే, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ కెన్ ఏబుల్ టు రీకలెక్ట్ దట్. చాలా థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో బయట ఉన్న పర్సెప్షన్స్ నమ్మకుండా ఐ థింక్ ఇలా ఎక్స్పర్ట్స్ తోటి కలిసి ఉంటేనే మేబీ వాళ్ళకి అది చాయిస్ పెరుగుతుంది. నేను ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్కి ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డైరెక్టర్గా ఉన్నానండి. యా, అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో డైరెక్టర్ ఇన్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓకే, అండ్ ఆల్సో మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎస్ ఎస్, అండ్ ఆల్సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే, ఇన్ నాగోల్. షూర్, So there are so many offers from different institutions to come and help them. But ఎస్, I don't have time. Na time ledu. యా, Like most of the time I spend in Mallareddy only always. ఓకే, So that is from the past 15 years I am with them. ఓకే, So I spend a lot of time there, and other colleges also I go every week, couple of times. And then I don't take money. I just give them free counseling and free everything free. So that's how I help the students ఎస్, without charging them anything. And రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Oh, my థ్యాంక్ యూ pleasure. సో మచ్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడడము. డెఫినెట్లీ ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ you. మేబీ అండ్ మీరు మంచి బూస్ట్ కూడా ఇచ్చారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో స్టార్ ఎంత హంబుల్లో మరోసారి ఇది ఒక టెస్ట్ మోడ్. ఒకసారి ఎవరికైనా తెలిస్తే నన్ను సెల్ఫీ తీసుకొని వెళ్ళి ఆయనకి చూపించడానికి అనమాట. ఓకే, ఓకే, చాలా మంది అలాగా. సో నన్ను ఒక చిన్న సెలబ్రిటీ చేశారు నా గురించి చెప్పి ఆయన మీటింగ్లో చెప్పి. యా, యా, ఐ మీన్ మీరు ఎప్పుడు చెప్పుకోలేదు, బట్ ఆయన త్రూవే ఎస్ చాలా మందికి ఆ స్పీచ్ చూశాక, మళ్ళీ అన్స్టాపబుల్లో చూశాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్లస్ టీవీ.